ఇక్కడ సాయంత్రం గుడికి వెళ్ళాము. పంచాంగం చెప్తున్నారు అయ్యగారు అని. మేము ఎవ్రీ ఇయర్ సాయంత్రం పూట వెళ్తాం అన్నమాట వినడానికి. చూద్దాం మన లక్ ఎలా ఉందో, మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ అవన్నీ తీసుకొచ్చారనమాట. అందరిలో గుడి దగ్గర అయ్యగారికి ఇవ్వడానికి. ఇక్కడ వచ్చేసి లేడీస్ డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే పండుగలు ఇవే ఎందుకు చేస్తారు అని ఆంటీ అడిగితే ఆంటీ సమాధానం ఇస్తుంది, మీరు వినండి. ఇలా అంటే అక్క ఏమంటుందంటే ప్రతి పండగకి ఒకే రకం స్వీట్లు ఎందుకు చేస్తాం మనము, వీళ్ళేమో ఇలా చెప్తున్నారు, వేరే వేరే వెరైటీస్ చెప్తున్నారు. మనం ఎప్పుడు మీరేం చేస్తా అంటున్నారు అక్క? వీళ్ళు పండగకి ఏం చేస్తారు? మీరు 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 చెప్పండి, ఏం చేస్తారు? మేము వడలు, పాయసం, పులిహోర, పూర్ణాలు, చలివిడి, వడపప్పు, పానకం. ఓకే, ప్రతి పండగకి ఇదే. వీళ్ళు ఏం చేస్తారు అడగండి, చూడండి. అక్కడ నువ్వు చెప్పక ఏం చేస్తారు? వీళ్ళేమో ప్రతి పండగకి ఒక్కొక్క పక్షాలు చూడండి. ఇక్కడ లేడీస్ మీద పెద్ద డిబేట్ జరుగుతుంది ప్రసాదాలు నైవేద్యాల గురించి. మేము ఇక్కడ ఇలా చేస్తాం, మా ఏరియాలో ఇలా చేస్తాం, మీ ఏరియాలో ఇలా చేస్తాం. ఫ్రెండ్స్ పెద్ద డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. చూడండి మీరు కూడా. ఒక్క సంవత్సరమే సంవత్సరం మీరు చెయ్యరు అంటే అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ప్రాంతాలను బట్టి ఒక అలవాటు ఉంటుంది. ఎందుకు సలివిడి వడపప్పు ఎందుకు చేస్తారు? సలవది సలివిడి అంటే మాకు ఎక్కువ దేవుళ్ళ దగ్గర కానీ ఎవరైనప్పుడు కొత్తగా పెళ్లి కాదు కదా సలివిడి పెడతారు. ఎందుకంటే వెంకటేశ్వర దీపారాధన మాకు కొత్తగా ఇల్లు కట్టినా మగపిల్లవాడు పెళ్లి చేసినా వెంకటేశ్వర దీపారాధన అఖండ దీపం వెలిగిస్తారు. తప్పనిసరిగా దానికి వడపప్పు సలివిడి, మళ్ళీ పానకం ఉండదు. ఇక అమ్మవారికి ఏమో పానకం వడపప్పు సలివిడి. ఎందుకంటే అవి అపక్వాలు. ఇప్పుడు మనం పులిహోర పెట్టు, పరవాణం పెట్టు, బూరెలు పెట్టు, ఇన్ని పెట్టు, వాళ్ళు ఏమి స్వీకరించరు. పక్వాలు అమ్మ రాజ్యాల ప్రసన్నలక్ష్మి వచ్చింది. ప్రసన్నలు ఏమి స్వీకరించాలంట దేవతామూర్తులు. చాగంటి గొడసరావు గారు చెప్పారు మా గురువు గారు. అపక్వాలు అయితే పెట్టాలంట. అపక్వాలు అంటే వండకుండా ఉండని. ఏ పానకం సలివిడి వడపప్పు అవే వండనివి పళ్ళు. అందుకని అపక్వాలంటే ప్రీతంట వాళ్ళకి. పక్వాలంటే వండిని పదార్థాలు వాళ్ళు చూస్తారు అంతే, స్వీకరించరు. అది వాళ్ళు చూపు పడినంత మాత్రం అమృతం అవుతుంది. అది మనం తింటే మనం ఆరోగ్యంగా ఉంటామని, మనసు మైండ్ అంతా వైబ్రేషన్స్ అంతా బాగుంటుందని. పూర్ణము అంటే అది మొత్తం దానికి ఇంకా దాన్ని ఏమంటారో దానితో తరుగుదన్నమాట. పూర్ణము అంటే పూర్ణ కుంభం లాగా, పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు చూడు. ఆ పూర్ణాన్ని మొత్తం నిండుదనము. ఇక దాంట్లో వెళ్తే అన్నది లేదు పూర్ణం అంటే. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ మీ వివేక.